కరీంనగర్లో యాజమాన్యమే అధ్యాపకులుగా విద్యనందిస్తూ విజయపథంలో దూసుకెళ్తున్న ఏకైక విద్యా సంస్థ విశ్వశాంతి హై స్కూల్. #1 ఐఐటి అండ్ మెడికల్ ఫౌండేషన్ స్కూల్ ఇన్ కరీంనగర్. అడ్మిషన్లు జరుగుతున్నవి రామ్ నగర్ అండ్ సప్తగిరి కాలనీ. కరీంనగర్ శివార్లోని రిసార్టులో ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వచ్చిన ఒక స్నేహితుడు అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. మరిది హత్య లేకపోతే యాక్సిడెంటల్ గా స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోయాడా? కరీంనగర్ జిల్లా శివార్లోని ఒక రిసార్ట్ లో పుట్టినరోజు వేడుకలకి హాజరైన ఒక యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఇప్పుడు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. సో వీకెండ్ పార్టీలు, బర్త్డే పార్టీలు ఇప్పుడు హైదరాబాద్ సిటీ కల్చర్ అంతా కూడా ఇప్పుడు కరీంనగర్ జిల్లాకి కూడా వ్యాపించింది. సో మృతి చెందిన యువకుడు పెద్దపల్లి జిల్లా పాలితం గ్రామానికి చెందిన దురిశెట్టి అఖిల్ గా పోలీసులు గుర్తించడం జరిగింది. దురిశెట్టి అఖిల్ తను హైదరాబాద్ తుక్కుగూడలో ఒక ఉద్యోగం చేస్తున్నాడు. సో అతని బలవంతంగా బర్త్డే పార్టీకి స్నేహితులు పిలిచారు అంటూ కూడా ఎవరైతే దురిశెట్టి అఖిల్ ఉన్నారో అతని తండ్రి ఆరోపిస్తున్నారు. తన స్నేహితులే కావాలని హత్య చేశారు అంటూ కూడా అఖిల్ తండ్రి ఆరోపణలు చేస్తా ఉన్నాడు. మరైతే ఇది బై యాక్సిడెంటల్ గా మృతి చెందాడా లేకపోతే నిజంగానే హత్య కోణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ విషయంపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. సో ఏదైతే వాళ్ళ స్నేహితులు ఇక్కడ కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలో ఉంది అత్రౌ రిసార్ట్ ఇది. సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లో ఆ యువకుడి మృతదేహం లభించడం జరిగింది. మీరు విజువల్స్ లో చూసుకోవచ్చు, నా బ్యాక్ లోనే ఉంది స్విమ్మింగ్ పూల్. సో పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారంట. 4 అమ్మాయిలు 4 అబ్బాయిలు వచ్చారంట పుట్టినరోజు వేడుకలకి. సో నైట్ వరకు వాచ్మెన్ ఇక్కడ ఉన్నారు. 12 తర్వాత తన ఇంటికి వెళ్ళడం జరిగిందంట. తను మార్నింగ్ వచ్చి క్లీన్ చేసే క్రమంలో చూడడంతోనే ఆ యువకుడి మృతదేహం స్విమ్మింగ్ పూల్ లో లభ్యమైనట్టు కూడా అతను చెప్తున్న సమాచారం మనకి. సో పోలీసులు ఈ విషయంలో ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, సో ఎవరి బర్త్డే జరిగింది, మరి వచ్చిన వాళ్ళందరినీ కూడా విచారిస్తున్న క్రమంలో పోలీసులు అదే కోణంలో విచారిస్తున్నారు. సో మీరు చూడొచ్చు, ఇది ఆత్రౌ రిసార్ట్ కమాన్పూర్ లోని. సో చూడొచ్చు, ఈ స్విమ్మింగ్ పూల్ లోనే నిన్న ఎవరైతే దురిశెట్టి అఖిల్ తన డెడ్ బాడీ స్విమ్మింగ్ పూల్ లో ఉండడమే నైట్ వాచ్మెన్ మార్నింగ్ వచ్చేసరికి తను చూడడం జరిగిందంట. మొదట తనే గుర్తించడం జరిగింది డెడ్ బాడీని, తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. సో మరి ప్రమాదవశాత్తు దీంట్లో బడి ఏమైనా చనిపోవడం జరిగిందా లేకపోతే హత్య కోణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రస్తుతం మనతో ఆత్రౌ రిసార్ట్ కి సంబంధించిన వాచ్మెన్ ఉన్నారు. అన్న మీ పేరేంటన్నా? ఆ రోజు ఎంత మంది వచ్చారు? 8 మంది వాళ్ళు వచ్చారు, 8 మంది వీళ్ళు వచ్చారు మేడం. వాళ్ళు 8 మంది అమ్మాయిలు, 8 మంది వాళ్ళు లోపట్నే ఉన్నారు, ఇక్కడికి రాలే. ఇక వాళ్ళు ఏం తెచ్చుకున్నారు, 8 మంది ఎందుకు పోతాం, లేడీస్ ఉండగా పోను ఇక్కడనే ఆయన కూర్చున్నా, లేకపోతే నన్ను టచ్ గేట్ కడ కూర్చుంటాం. వాళ్ళు రాగానే వాళ్ళు పొద్దున 10 గంటలకు మనకి చెక్అవుట్, 12 గంటలకు వచ్చారు. మళ్ళీ పొద్దున వాళ్ళు 10 గంటల వరకు మనకి వెళ్ళగొట్టాలి, వేరే వాళ్ళకి బుకింగ్కి ఇవ్వాలి. అందుకొరకు ఆయన ఇవన్నీ తీసుకుని ఇస్తారు, అవి ఇవి తీసుకున్నా. ఈడ సెక్షన్ చెప్తాను మిషన్ తోని పనులు ఉన్నాయి. బాడీ పొద్దున ఎన్ని గంటలకు వచ్చారు మీరు? ఎన్ని గంటలకి మార్నింగ్? మనకు 10 వరకే. మనకు పొద్దున మనం 12కి ఇస్తాం, మళ్ళీ పొద్దున మనకు. మీరు డెడ్ బాడీని చూసారు కదా స్విమ్మింగ్ పూల్ లో, ఏ టైం కి? 11:30. పొద్దున 11:30. అప్పుడు మిగిలిన వాళ్ళ రూమ్ లోనే ఉన్నారు? ఇక్కడ బయటనే ఉన్నారు. బయట అంటే వాళ్ళకి తెలుసా చనిపోయాడని? తెలియలే. మా వాళ్ళు లేడు అంటే నేనేం చూసిన ఎటు పోయిండో చూసుకోరని అన్న. అంటే వాళ్ళకి తెలియదు, వెతుకుతున్నారు. నేను ఇదని చూసుకునే వరకు అలా డెడ్ బాడీ సార్ ఫోన్ చేసిన. సార్ ఫోన్ చేస్తే సార్ ఎస్ఐ గారు చేసిన, మళ్ళీ వాళ్ళని ఇచ్చిపెట్టకు అప్పచెప్పు అని అన్నాడు. అలా వచ్చేదాకా ఎస్ఐ గారికి అప్పుడు అమ్మాయిలు ఉన్నారా దాంట్లో? వెళ్ళిపోయారు, ఆటోలో వెళ్ళిపోయారు. అమ్మాయిలు ముందే వెళ్ళిపోయారు, అబ్బాయిలు మాత్రం ఉన్నారు. 4 ఉన్నారు. 4కి సార్కి అప్పచెప్పేసిన. 4 అబ్బాయిలు ఇప్పుడు పోలీసులు విచారిస్తారు. మీరు నైట్ ఎన్ని గంటలకు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు? నేను ఇక్కడనే ఉంటాను మేడం. నేను ఇక్కడనే ఉంటా, ఫ్యామిలీతోనే ఉంటా. గమనించుకోలేదు సార్. నేను పండుకున్నాను చెప్పి 12 దాకా ఓవర్ అయితే నాకు 1 దాకా అనే వరకు మళ్ళీ తెల్లారేసి సాబ్ క్లీన్ చేసుకోవద్దా. సో వాచ్మెన్ చెప్పిన మాటల్లో విన్నారు కదా, 4 అమ్మాయిలు 4 అబ్బాయిలు రావడం జరిగింది అంట. బర్త్డే పార్టీ వేడుకలకు వాచ్మెన్ వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఈ రిసార్ట్ లోనే వాళ్ళకు సపరేట్ హౌస్ ఉంది, దీంట్లోనే వాళ్ళు స్టే చేస్తారనమాట. సో నైట్ కూడా తను ఇక్కడే లోపల పడుకోవడం జరిగింది అంట. మార్నింగ్ 11 గంటల ప్రాంతంలో తను బయటకు వచ్చేసరికి మా ఫ్రెండ్ కనపడడం లేదు అంటూ వాళ్ళు ఒక 4 అబ్బాయిలు వెతుకుతా ఉన్న సందర్భాన్ని చూడడం జరిగిందంట. సో ఆ క్లీనింగ్ పర్పస్ లో చూసేసరికి స్విమ్మింగ్ పూల్ లో మృతదేహం ఉంది అంటూ వాచ్మెన్ చెప్తున్నాడు. మరి ఆ ఫ్రెండ్స్ 4 ఎవరైతే వాళ్ళు ముందు చూసారా మృతదేహాన్ని లేకపోతే చూడలేదా, నిజంగానే ఫ్రెండ్ పోయాడని వెతుకుతున్నాడా, ఏం జరిగింది అసలు? అయితే ఆ 4 అబ్బాయిలను మటుకి పోలీసులు వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళనివ్వలేదు, ఇక్కడనే ఉంచడం జరిగింది. సో పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళని
అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. సో ఈ కోణంలో పోలీసులు విచారిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. సో చూడాలి మరి ఇప్పుడు మృతి చెందిన దురిశెట్టి అఖిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ అయితే ఖచ్చితంగా ఇది హత్య అంటూ ఒక పక్క ఆరోపిస్తున్నాడు. పోలీసుల కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. పోలీసులు అయితే విచారిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. కెమెరా పర్సన్ వేణుతో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.